అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన వద్ద ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా ప్రయోగిస్తోంది. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్ కంపెనీలపై విరుచుకుపడింది. అలాగే హార్మోజ్ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచంలో చమురు సంక్షోభం తలెత్తుతోంది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $106కు చేరింది. ఇది ఇంకా పెరిగి $150కు చేరే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇరాన్ తదుపరి లక్ష్యం ప్రపంచ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై దాడి చేయటం అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి, రెడ్ సీ ప్రాంతాల్లో ఉన్న సముద్రపు ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు ఇరాన్ దాడి లక్ష్యాలుగా మారవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హార్మోజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఇక్కడి నుంచి ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ కు సంబంధించిన సముద్రపు కేబుళ్లు భారీ ఎత్తున ఉన్నాయి. వీటిని దెబ్బతీస్తే ఆర్థిక వ్యవస్థలు, బ్యాంకింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ దెబ్బతినే అవకాశం ఉంది. రెడ్ సీ బాబ్ ఎల్ మండెబ్ మరో కీలక చెక్ పాయింట్. ఇక్కడ కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లున్నాయి. ఇరాన్ చుట్టూ ఉన్న పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ ప్రాంతాల్లోని కేబుల్స్ పై, వాటిపై దాడులు జరిగితే మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా మధ్య కనెక్టివిటీ తగ్గుతుంది. ఇంటర్నెట్ స్లో అవుతుంది. కొన్ని సర్వీసులు పనిచేయవు. అలాగే సైబర్ యుద్ధంలో బలమైన దేశంగా ఇరాన్కు గుర్తింపు ఉంది. కాబట్టి అది డిఎన్ఎస్ దాడులు, డిడిఓఎస్ దాడులు, అలాగే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాకింగ్కు పాల్పడవచ్చు. ఫలితంగా బ్యాంకింగ్, ప్రభుత్వ వెబ్సైట్లు డౌన్ అవుతాయి. సోషల్ మీడియా సేవలు నిలిచిపోతాయి. ఇక ఈ యుద్ధం మరింత ముదిరితే శాటిలైట్స్ కూడా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జీపీఎస్, నావిగేషన్ సిస్టమ్స్ దెబ్బతింటాయి. దాంతో శాటిలైట్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ నిలిచిపోతుంది. ఇంటర్నెట్ వ్యవస్థ దెబ్బతింటే ప్రపంచానికి తీవ్ర పర్యవసనాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రభావం, స్టాక్ మార్కెట్లు పడిపోవచ్చు, డిజిటల్ పేమెంట్స్ దెబ్బతింటాయి, ఈ కామర్స్ నిలిచిపోవచ్చు, కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తుతాయి, వాట్సాప్, ఈమెయిల్, కాల్స్ ప్రభావితం అవుతాయి, అంతర్జాతీయ కమ్యూనికేషన్ స్లో అవుతుంది. అలాగే విమానాలు, షిప్ నావిగేషన్, హాస్పిటళ్లలో డేటా యాక్సెస్ వంటి అత్యవసర సేవలపై ప్రభావం పడుతుంది. సమాచారం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. ఫేక్ న్యూస్ పెరిగి ప్రజల్లో భయం, గందరగోళంలో పడేస్తుంది.